మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. జూమ్ లో ఉన్న మీ అందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా మహా అవతార్ ఫౌండేషన్ అని చక్కటి ఒక ఛానల్ కండక్ట్ చేస్తూ ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు మేడం, లలిత మేడం. సో వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా మనము ధ్యాన ప్రచారం చేయాలంటే ఎక్కడెక్కడో తిరగాలి. సో మనకి టైం ఉండదు, మనం అంతా చేయలేకపోతున్నాము అని అనుకుంటాం. కానీ పత్రిజీ గారు చెప్పారు, ఇక్కడ రాబోయేదంతా డిజిటల్ యుగమే. సో మనం ఇక్కడే ఉండి ఇక్కడెక్కడో సేవ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడే కూర్చొని అమెరికాలో ఉన్న వాళ్ళకి ధ్యానం నేర్పించవచ్చు, ఆత్మజ్ఞానం నేర్పించవచ్చు, అది కూడా సేవనే. సో మనం అలా అనుకోము, ఇంట్లో కూర్చొని నేను చేస్తున్న సేవ కాదనుకుంటాం, కానీ అది అద్భుతమైన సేవ మేడం. సో నిజంగా రియల్లీ గ్రేట్. సో ఫ్రెండ్స్, నా పేరు కవిత, మాది హైదరాబాద్. సో పుట్టి పెరిగిందంతా కూడా కరీంనగర్ డిస్టిక్ లో. నేను ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి పెరిగాను. ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాను. సో అక్కడ ఇంకా వ్యవసాయ కుటుంబం అంటే మనకు మట్టితో చాలా అనుబంధం ఉంటుంది. ఊర్లో పెరిగాం కాబట్టి ఆ ప్రకృతి మాత ఒడిలో పెరిగినట్టే పెరిగాం. ఇప్పుడున్న పిల్లలు ఎలా పెరుగుతున్నారు అని అంటే, మొత్తం కూడా సిటీ లైఫ్ లో ప్రకృతి అంటే ఏంటో తెలియదు. మొత్తం ఆ కాంక్రీట్ జంగల్లో పెరుగుతున్నారు. వాళ్ళకి ఆ శక్తిని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మనం అప్పుడు ఏంటి, ఏ చిన్న అంటే ముందు నా గురించి చెప్పి నేను స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఏ చిన్న ఏంటి ఇబ్బంది వచ్చినా గానీ, జలుబు గానీ, ఎలాంటిది వచ్చినా కానీ వాళ్ళకి డేస్ ఉండి సో హాస్పిటల్ వెంట తిరుగుతూ ఎంతో కష్టపడుతున్నారు. కానీ మనం అప్పుడు ఇవన్నీ ఏదీ లేదు, చక్కగా ఇంట్లోనే ఉందుము. ఎంత జలుబు చేసినా ఏది చేసినా గానీ ఫాస్ట్ గా మనకి రిలీఫ్ అనేది ఉండేది. ఎందుకంటే మనం ప్రకృతితో అనుసంధానమై మన జీవనం ఉంది కాబట్టి అంత అద్భుతంగా మనం పెరగగలిగాము. సో ఇప్పుడున్న పిల్లలకి ఆ పరిస్థితి లేదు. మనం ఎంతో అదృష్టవంతులమని చెప్పుకోవాలి. నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను ఏంటి అనేది ముందు నేను తెలియజేస్తాను. అసలు ఈ ధ్యానం అంటే నాకు ఆనాపాన సతి గురించి నాకు అసలు తెలియదు. ఫస్ట్ బేసికల్లా నేను చాలా సాయిబాబా భక్తురాల్ని, డివోటీని. ఎలా అంటే పిచ్చి భక్తి. అది ఇంకా బాబా వేరు నేను వేరు కాదు అనే ఒక ఊహలో జీవిస్తున్న, అది ఊహ అనుకోవచ్చో లేకుంటే అది మూఢ భక్తి అనుకోవచ్చు, పిచ్చితనం అనుకోవచ్చు, ఏదో తెలియదు అప్పుడు. ఎందుకంటే అప్పుడు మనకి ఆ జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేదు కాబట్టి. సో అందరూ ఆ వేలో వెళ్తున్నారు. బాబా గురించి తెలిసిన తర్వాత, ఆయన లైఫ్ హిస్టరీ చదివిన తర్వాత బాగా అట్రాక్ట్ అయ్యాను. దేవుడు అంటే ఇలా ఉండాలి, దేవుడు అంటే ఏంటి, చక్కగా అన్ని సకల భోగాలు అనుభవిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళకి అంత ప్రియారిటీ ఉండొద్దు. ఈయనే ఒక మసీదులో ఉండి, పాడుబడ్డ మసీదులో ఉండి ఇంత సహాయం చేస్తూ ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు అసలైన దేవుడు అనే ఒక నాకు ఆ ఫీలింగ్ ఉండేదన్నమాట. ఎందుకంటే సాయిబాబా ఎలాంటి జీవనం అయినది, భిక్షాటన చేస్తూ ఆయనకు వచ్చిన సంపాదన అంతా కూడా, అంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏ మనీ ఇచ్చినా కానీ అందరికి పంచిపెట్టేవారు. తీసుకొచ్చుకున్న ఆ భోజనం కానీ ఏదైనా ప్రతి ఒక్కరికి ఆయన మొత్తం షేర్ చేసేవారు. అలా ఆయన జీవనం, ఆయన చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండకపోయేది. పాత బట్టలు అలాంటివి కట్టుకొని ఆయన ఉండేవాడు అనే ఒక గాఢమైన ఇది ఏర్పడింది. అంటే ఇంత నిస్వార్థంగా ఎవరైతే ఉంటారో వారే నిజమైన వారు అనే ఒక అనుభవం అనేది నాకు ఉండేదన్నట్టు. అలా బాబాకి బాగా భక్తురాలనయ్యాను. సో ఎలా అంటే బాబా ప్రతి విషయం మేడం, ఏది కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆకలేసినా, దాహమేసినా, లేకుంటే చిన్న పనికైనా గాని సాయిరామ్ సాయిరామ్ అని చెప్పుకునేదాన్ని. అలా నేను ఉన్న సమయంలో అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నాకు 2020లో ఈ ధ్యాన పరిచయం జరిగింది. సో ఈ ధ్యాన పరిచయం ఏ విధంగా జరిగిందంటే, అంతకుముందు 2019 నాకు డిసెంబర్లో, సో మా ఇంటి దగ్గర గంగాలక్ష్మి మేడం అని ఉన్నారు. వాళ్ళు చాలా ప్రచారం చేస్తున్నారు, పాంప్లెంట్స్ అన్ని కూడా పేపర్ లో పెడుతున్నారు. మా ఇంటి దగ్గరనే ఒక 11 డేస్ మంత్లీ ఒకసారి
అలా జరిగేది. ధ్యానం అనేది జరిగేది. కానీ అది ధ్యానం అంటే యోగా అనుకున్నాను. బట్ అప్పుడు నేను కాలేజ్‌లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు టైం ఉండేది కాదు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉండేది. లేకుంటే ఎప్పుడైనా ఈవినింగ్ ఉండేది. సో, వెళ్దాము అదేంటో చూద్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. అంటే టైం అనేది రావాలి మనకి. సో, అలా నేను 2020 లాక్‌డౌన్ ఇంకా ఒక 10 డేస్ అయితే లాక్‌డౌన్ వస్తుందనంగా మా మదర్ ఒక ఫంక్షన్‌కి కరీంనగర్ ఎళ్లారు. హైదరాబాద్‌లోనే ఉంటారు. వెళ్తే అక్కడ గుడికి వెళ్లారు. ఆ గుడిలో అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయారు. సో, అలా పడిపోయిన తర్వాత తనని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తే నేనక్కడికి వెళ్ళాల్సొచ్చింది. సో, నేను కరీంనగర్‌కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందనంటే, ఒక నైట్ మా కజిన్ వాళ్ళ ఇంట్లో స్టే చేయాల్సొచ్చింది. తను పిరమిడ్ మాస్టర్, మెడిటేటర్. సో, ఆ రోజు పౌర్ణమి. సో, "అక్క నువ్వు గూడా చేస్తావా? బావుంటుంది మెడిటేషన్" అని చెప్పింది. సరే అని చెప్పి తను చేస్తుంది గదా! అని పత్రిసార్‌ది లైవ్ వస్తుంది. పీఎంసీ యూట్యూబ్ ఛానెల్‌లో కడతాల్ నుంచి. సో, అలా నేను కూడా కూర్చున్నాను. 1 అవర్ చక్కగా 9-10 చేశాం ఇద్దరము. 2/2 పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ కింద కూర్చోబెట్టింది. సో, ఏమి అంటే ఎనర్జీ విపరీతంగా వస్తుంది. సో, మెడిటేషన్ అంటే ఇలానే ఉంటది కావచ్చు అనుకున్నా. కళ్ళు మూసుకోమంది. బట్ బ్రెత్ అబ్జర్వ్ చేయమని చెప్పలేదు. జస్ట్ కళ్ళు మూసుకున్నాను. కానీ డీప్‌గా వెళ్ళిపోయాను మేడం. సో, అప్పుడే తను మళ్ళీ లేపింది. లేపిన తర్వాత ఎలా ఉంది అంటే, "బావుంది" అని అన్నాను. "ఇలానే చేసుకో నువ్వు ఇంకా మెడిటేషను డైలీ బావుంటుంది" అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసింది. సో, అలా నాకు మెడిటేషన్ అనేది పరిచయం జరిగింది. సో, అంటే ఏదో ఒక కారణం ఉండాలి. మనము ఈ ఆధ్యాత్మికంగా రావడానికి. అంటే నాకు కారణం ఏంటంటే, మా మదర్ ఆ విధంగా కావడం వల్ల నేనక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది కాబట్టి నాకీ పరిచయం జరిగింది. అంటే మా మదర్‌కొచ్చిన ఆ డిసీజ్ అనేది కూడా నన్ను ఆధ్యాత్మికంగా ఎదగడానికే అని నాకు ఇప్పటికి కూడా అర్థమవుతది. నేనెప్పుడూ మా మదర్‌ని అంటాను, "నువ్వు నాకు నేర్పించడానికే నీకలాంటి ఈ సిట్యుయేషన్ అనేది నువ్వు తెచ్చుకున్నావు. అది నీకు కావాలని రాలేదు. నువ్వు నా కోసం తెచ్చుకున్నావని" చెప్తూ ఉంటాను అమ్మకి ఎప్పుడూ కూడా. సో, నన్ను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకురావాలి. నేను ఈ భూమి మీదకొచ్చిన పనేంటో నేను మర్చిపోయి అలా వెళ్ళిపోతూ ఉంటుంటే, ఆ సిట్యుయేషన్ అనేది నీ జీవితంలోకి నువ్వు తెచ్చుకొని, నన్ను ఆధ్యాత్మికంగా చక్కగా ఇలాంటి జీవితాన్ని ఇచ్చావని అమ్మకి చెప్తూ ఉంటాను. అప్పుడే అమ్మని కూడా మెడిటేషన్ నేర్పించడం జరిగింది. ఎందుకంటే తనకి పెరాలిసిస్ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల తను చాలా డీప్ అంటే ఇంక మాట లేదు, చూపు లేదు, ఏదీ లేదు. సో, తను ఎప్పుడైతే కళ్ళు తెరిచి మాట్లాడిందో 2 డేస్ తర్వాత, ఇంకా తనకి కాలు, చేతు పని చేయలేదు. ఇంక అప్పటి నుండే మా కజిన్ నేనిద్దరము తనని మెడిటేషన్‌లో కూర్చోబెట్టడము, అవి చేశాం మేడం. కానీ వితిన్ 15 డేస్‌లో మా మమ్మీ లేచి తిరిగింది. మళ్ళీ మామూలు మనిషి అయింది మేడం. సో, అలాంటి సిట్యుయేషన్ నుండి అంటే మెడిటేషన్‌కి అంత పవర్ ఉంటుంది. సో, ఇది నా అనుభవం. నిజంగా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. అంటే ధ్యానం వల్ల మనకి రోగాలు నయమవుతాయని చెప్తారు పత్రిజీ గారు. ఎందుకంటే మనలో ఎన్నో జన్మల నుంచి ఈ రోగాలెందుకొస్తాయి అనంటే ఎన్నో జన్మల నుంచి చేసిన ఆ పాపకర్మలు ఏవైతే ఉన్నాయో మన యొక్క నాడీ మండలంలో ఎలా అంటే బ్లాక్స్ రూపంలో మొత్తము నిక్షిప్తమై ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈ జన్మకు తీసుకొచ్చుకున్నాం. తీసుకొచ్చుకొని ఈ జన్మలో దాన్ని అనుభవించాలి. సో, కాబట్టి మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది ఎలా అయితే మన బాడీలోకి ఎంటర్ అవుతుందో, ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తుంది? అది మొత్తం క్లియర్ చేస్తుంది. సో, అలా బాడీలోకి వెళ్ళిన కాస్మిక్ ఎనర్జీ వెళ్ళలేకుండా మనము అలా తయారయ్యాం. మన ఆలోచనలతోని, మనము మూఢనమ్మకాలతోని అలా జీవిస్తున్నాం. ఈ మూఢనమ్మకాలు, ఈ ఎలాంటి ఆలోచనలంటే పూరితమైన ఆలోచనలు, అలానే మూఢభక్తి ఇలాంటివన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయంటే, ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకునేలాగా మన యొక్క ఈ బాడీని మొత్తం లాక్ చేస్తున్నాయి. కాస్మిక్ ఎనర్జీ తీసుకోకుండా. సో, ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనంటే ఏంటిది జ్ఞానం అనేది కావాలి. జ్ఞానం ఉంటేనే ఈ మూఢనమ్మకాలు, ఈ మూఢభక్తి ప్లస్ ఈ స్వార్థపూరితమైన ఆలోచనలు ఇవన్నీ తొలగిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మన ధ్యానంలో వస్తుంది. ధ్యానం చెయ్యకున్నా కానీ మనం ఆ ఎనర్జీని మనం ఎప్పుడైతే ఆహ్, ఏంటి ఒక శూన్య స్థితిలో ప్రెజెంట్ స్టేజ్‌లో మనం ఉంటామో ధ్యానం చెయ్యకున్నా అంటే మనం చేస్తున్న పని ఏదైతే ఉందో,
ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట చేస్తున్నాము, లేకుంటే ఒక బుక్ చదువుతున్నాము, లేకుంటే ఇంకా వేరే ఏదైనా పని, కాన్సన్ట్రేషన్ గా ఆ పని పైన మనం ఎప్పుడైతే సో ఆ ప్రజెంట్ స్టేజ్ లో ఉండి చేస్తాం, అప్పుడు ఆటోమేటిక్ గా కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి దిగుతుంది మేడం. నేను అదంతా కూడా అబ్జర్వ్ చేస్తూ నేను ఉన్నాను. ఇప్పటికీ కూడా ధ్యానంలోకి వచ్చినప్పటి నుండి నాకు కొత్తలో అనిపించేది, ఇలా ఎందుకు అవుతుంది. సో మెడిటేషన్ చేసినప్పుడు నాకు ఎలా అయితే అలా బరువెక్కి, అలా తల తిమ్మిరెక్కి, అలా కిందికి ఇలా వెళ్తూ ఉన్నట్టు అనిపిస్తుందో, అప్పుడప్పుడు నాకు అలా ఎందుకు అనిపిస్తుంది. చాలా మంది మాస్టర్స్ అడిగితే వాళ్ళు చెప్పారు, మీరు ప్రెజెంట్ స్టేజ్ లో ఉంటున్నారు కాబట్టి సో ఆ ఎనర్జీ అనేది మీకు అది వస్తూ ఉంది, దాన్ని మీరు పర్సూ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది చాలా మంచి ఈ స్టేజ్, మీరు ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పారు. అలా నేను ఆ ధ్యానం అనేది, ధ్యానం వల్ల ఎంతో శక్తిని తీసుకొని ఎంతో అద్భుతంగా ఎదగగలుగుతున్నాను మేడం. సో అంటే మనము ఎలా ఉండాలి అని అంటే ఇది ఒక అనుభవం. సో అలానే మనం ఆలోచన అనేది, మన ఆలోచన తీరు అనేది ధ్యానం వల్ల ఎంతో చేంజ్ అవుతుంది. ఎందుకంటే నేను బాబా భక్తురాలు కాబట్టి ఆయన చెప్పిన సూక్తులన్నీ కూడా ఐస్టీజ్ గా పత్రిజీ గారు చెప్పినట్టే ఉంటాయి. ఎందుకంటే ఎవరి గురించి చెడు మాట్లాడొద్దు, ఎవరి గురించి చెడు తెలవద్దు, అలానే అన్ని జీవుల్ని కూడా ప్రేమతత్వంతో చూడాలి. ఇవన్నీ కూడా నేను బాబా సూక్తులు బాగా పాటించేదాన్ని. ఆయన ఏదైతే చెప్పిండో ఐస్టీజ్ గా పాటించేదాన్ని. సో ఎవరైనా నేను తిట్టినా ఏం చేసినా వాళ్ళ ఈ తప్పు లేకుండా నువ్వు వాళ్ళని క్షమించు. అలా క్షమించినప్పుడు ఆటోమేటిక్ గా ఇద్దరి మధ్యలో చక్కటి సఖ్యత అనేది ఉంటుంది అనేది బాబా చెప్పింది నమ్మి అప్పుడే నేను పాటించేదాన్ని మేడం. ఎవరు ఏమన్నా కానీ వెంటనే మాట్లాడేదాన్ని. మాట్లాడితే ఈ దూరం అనేది పోతుంది. సో ఇంట్లో మనము కుటుంబంలో ఉన్నాము, ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి. సో అత్తమామలు కావచ్చు, భార్యాభర్తల మధ్యలో కావచ్చు, ఎవరి దగ్గర అయినా కానీ మనకి గొడవలు వస్తుంటాయి. వెంటనే రియలైజేషన్ అనేది వచ్చింది. వచ్చి వెంటనే సో నేను ఒకసారి చెప్పి మాట్లాడితే మళ్ళీ అంతకు ముందు ఉన్న బాండింగ్ అలానే ఉంటుంది కదా అనే ఒక ఆలోచన అనేది నాకు బాబా నుంచి వచ్చింది. సో తర్వాత ఇంకా పెరిగింది ధ్యానం తర్వాత. వెంటనే అప్పుడేమో ఒక హాఫ్ డే అలా ఉండేది. ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లోనే వెంటనే మనం ఏదైనా ఒక మాట అనగానే సారీ. సో అలాంటి సిచ్యువేషన్ లో అలా అనాల్సి వచ్చింది. అది ఆ సిచ్యువేషన్ లో అక్కడ నేను లేకుండా కంట్రోల్ చేసుకోలేక ఆ మాట అన్నాను. సారీ అలా అనకూడదు అని చెప్పి వెంటనే మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఆ ఏంటి అంతకుముందు జరిగిన ఆ గొడవ కానీ అదంతా కూడా అందరూ మర్చిపోయి చక్కగా నవ్వుతూ మళ్ళీ ఎప్పటిలాగా ఉండగలుగుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఇది చెయ్యాలి. ఇది చేసినప్పుడు అద్భుతంగా మన యొక్క జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇదంతా కూడా అనుభవపూర్వకంగా పత్రిక గారు ఇచ్చిన అజ్ఞానమే. నాకు ధ్యాన అనుభవాలంటే ధ్యానంలో నాకు నేను నేర్చుకుంది ఏంటి అంటే, నేను ముందు రామ్తా జ్ఞానం విన్నాను. రామ్తా జ్ఞానం ఎలా విన్నానంటే రామ్తాది, సేతుది ఇవన్నీ కూడా నేను ఒకేసారి, ఎందుకంటే అప్పుడు ఆ లాక్డౌన్ పీరియడ్ లో మనకి జూమ్లలో వర్క్ షాప్స్ జరిగేటి మేడం. డే మొత్తం ఇంక ఇదే. నేను ఎప్పుడైతే మెడిటేషన్ లోకి వచ్చానో, మరి నేను మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఎలా వచ్చాను, నాకు ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం ఈ జూముల్లో ఇదంతా కూడా ఎలా అంటే, నేను మెడిటేషన్ లో అక్కడ మా కజిన్ నేర్పించిన తర్వాత ఇంటికి వచ్చి నేను కళ్ళు మూసుకొని మార్నింగ్ 3 to 6 కూర్చునేదాన్ని మేడం. ఎందుకంటే అప్పుడు బాగా పూజల్లో ఉన్నాను కాబట్టి బాగా నేను అందరూ ఆధ్యాత్మికవేత్తల ఆ జ్ఞానం భక్తి టీవీలో వినేదాన్ని. చాగంటి కోటేశ్వరరావుది చాలా వినేదాన్ని మేడం. బేసికల్‌గా నేను చిన్నప్పటి నుంచి వెజిటేరియను. బట్ ఇంకా పిల్లలు అప్పుడు ఉన్నప్పుడు మాత్రము ఇంకా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ వల్ల ఎగ్ అప్పుడప్పుడు తీసుకునేదాన్ని. బట్ అది నాకు తీసుకున్న వామిటింగ్ సెన్సేషన్ ఇలా ఉండేదన్నట్టు. అయితే నేను బాగా చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ఆ ప్రవచనాలు వినేదాన్ని కదా! ఆయన చెప్పాడు. సో అది కూడా మహాపాపమే. గుడ్డు తినడం మహాపాపం అని ఆయన చెప్పినది విన్న వెంటనే సో ఇంత పాపాన్ని నేను ఇన్ని రోజులు తినలే. మధ్యలో వీళ్ళు చెప్తే నేను తింటున్నాను. అది కూడా ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఇష్టం ఉండదు. కానీ అది కూడా తీసుకోవద్దని ఇంట్లో వాళ్ళు కోప్పడినా గాని నేను మానేశాను. అది చాలా పాపం అంట. నాకు ఆ పాపం వద్దు అని చెప్పి. అలా మనకు అంటూ ఉంటాం. ఎంతో మంది వీళ్ళు చెప్తున్నారంటే అలాంటి మన కోటేశ్వరరావు గారు కావచ్చు గాని ఇంకా ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. సో చెప్పినా కానీ విని పాటించే వాళ్ళు పాటిస్తున్నారు. పాటించని వాళ్ళు పాటించరు. సో అలా నేను ధ్యానంలోకి రాకముందుకే ఒక 5 ఇయర్స్ బిఫోరే నేను ఎగ్ కూడా మానేశాను మేడం.
సో అలా నేను ప్యూర్ గా ఉన్నాను కాబట్టి నాకు ఈ ధ్యానం అనేది అందింది అని అనుకున్నాను. సో అలా 3 to 6 చేస్తున్నప్పుడు నాకు ఇంట్యూషన్ నుంచి అరుణజ్యోతి మేడం కి కాల్ చేయమని వచ్చింది మేడం. అలా 3 days కూర్చున్నాను. 3 days అలానే వస్తుంది. బట్ ఆమె ఎవరో తెలియదు. ఆమె ముఖ పరిచయం లేదు, ఫోన్ పరిచయం లేదు. సో మా కజిన్ కే మళ్ళీ ఫోన్ చేసి అడిగాను, ఎవరు ఈమె? సో ఈమె గురించి ఇలా వస్తుంది అని అంటే, ఆమె కరీంనగర్ లో పిరమిడ్ మాస్టర్, గ్రేట్ పిరమిడ్ మాస్టర్. బట్ ఆమె నెంబర్ కూడా నా దగ్గర లేదు. నేను గ్రూప్ లో యాడ్ చేశాను కదా, వాట్సాప్ గ్రూప్ లో, దాంట్లో వెతుక్కో ఉంటది అని చెప్పింది. అలా నేను ఆ గ్రూప్ ఓపెన్ చేయగానే ఆమె చిన్న క్లాస్ చెప్తుంది అక్కడ. అది వీడియో తీసి ఎవరో పెట్టారు మేడం. సో ఎంత హ్యాపీగా అనిపించిందో, వెంటనే ఆ నెంబర్ సేవ్ చేసుకొని మేడం కి కాల్ చేయడము. సో చేస్తే, నేను ఇలా హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను, నా పేరు కవిత అని చెప్పాను. వెంటనే ఆమె, ఎందుకు కాల్ చేసావంటే నాకు మెడిటేషన్ నేర్పించండి అని చెప్పారు. ఎందుకంటే నేను చేస్తున్నాను కానీ అది మెడిటేషనా లేక ఏంటి అర్థం కావట్లేదు. దాని గురించి అంత క్లియర్ గా మనకి ఆ నాలెడ్జ్ అనేది లేదు. బట్ బ్రెత్ అబ్జర్వ్ చేయాలని కూడా తను చెప్పలేదు. ఓన్లీ కళ్ళు మూసుకోమంది, వేలలో వేలు పెట్టుకో, కాలు క్రాస్ చేసుకోమని చెప్పింది అంతే. అలా కూర్చుంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది. కానీ నాకు అలా కూర్చున్న ఆ మేడం నేమ్ రావడము, ఇదంతా కూడా అంటే ఒక కనెక్టివిటీ, యూనివర్స్ అనేది నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కనెక్టివిటీని ఏర్పరిచింది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడేమో ఇలా ఎందుకు జరిగింది అనే ఒక ఆలోచన ఉండేది. కొత్త కదా, మనకి అదేం తెలియదు. సో వెంటనే ఫోన్ చేస్తే ఆ మేడం చెప్పారు, నేను జన్మ తీసుకుందే ఇందుకోసం అని చెప్పి 3 days, అంటే అప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయింది మేడం. 3 days మంచిగా కాన్ఫరెన్స్ కాల్లో నాకు మెడిటేషన్ నేర్పించారు. సో అలా నేర్పిస్తున్నప్పుడే మేడం ఎప్పుడైతే అలా మెడిటేషన్ లో కూర్చోబెట్టారో మేడం, నా తల అయితే ఎలా అంటే బొంగరంలా తిరిగింది మేడం. నాకు భయమేసింది. ఏంది ఇలా తిరుగుతుంది అంటే, మెడిటేషన్ లో ఇలా జరుగుతుందా అని అనుకున్నాను. అలా బొంగరంలా తిరిగి ఆ ఎనర్జీ అనేది బ్లూ కలర్ లో స్పైరల్ లో బాడీలోకి వస్తుంది. అది చూశాను మేడం. ఆ బ్లూ కలర్ లో ఇలా తిరుగుతూ తిరుగుతూ నా లోపలికి వెళ్తుంది. పైనుంచి ఎనర్జీ అది అంతా కూడా గమనించాను. ఇంకా ఎన్నో అనుభవాలు, బాబా కనిపించారు, అలానే గౌతమ బుద్ధ కనిపించారు. సో వీళ్ళంతా కనిపిస్తున్నారు ఏంటి అని అనుకున్నాను. తర్వాత మేడం అడిగేది, ఏమనిపించింది, ఎలా ఉంది అంటే అన్ని చెప్పేదాన్ని. ఇలా ఇలా జరుగుతుంది అని అంటే, నానా గ్రేట్, నీకు మెడిటేషన్ నేర్చుకోగానే ఇలాంటి అనుభవాలు వస్తున్నాయంటే, సో ఇలా కనెక్ట్, నేను మేడంకి కూడా చెప్పలేదు ఏమని, నాకు ఇలా నేను కూర్చుంటే మీ నేమ్ వచ్చిందని చెప్పలేదు. అంటే అలా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, అప్పుడు మనకు తెలియదు కదా. ఏమన్నా అనుకుంటారేమో ఇలా వచ్చిందంటే, అమ్మో నన్ను అవాయిడ్ చేస్తారనే ఉద్దేశంతోనే నేను మేడం కి చెప్పలేదు. మీరు నాకు చెప్పండి, నా నెంబర్ వేరే ఎక్కడో తీసుకున్నానని చెప్పాను. తర్వాత చెప్పాను, మేడం బాగా క్లోజ్ అయిన తర్వాత నాకు ఇలా వచ్చింది అని చెప్తే, అప్పుడు మేడం నవ్వారు. అప్పుడెందుకు చెప్పలేదంటే, అప్పుడు నాకు తెలియదు కదా, మరి మీరు ఎలా తీసుకుంటారో, నాకు మెడిటేషన్ నేర్పిస్తారో నేర్పించరో ఇలా చెప్తే అని చెప్పలేదు మేడం అని చెప్పాను. అలా మేడం ద్వారా నాకు ఆ మెడిటేషన్ గురించి పూర్తిగా తెలిసి, అలా కంటిన్యూస్ గా నేను మెడిటేషన్ చేయడానికి అది చక్కటి మార్గంగా ఏర్పడింది. సో వెంటనే ఏం జరిగిందంటే, తర్వాత అప్పుడు నరేంద్ర ఆసూరి గారు ఒక జూమ్, లాక్డౌన్ లో ఫస్ట్ జూమ్ వాళ్ళదే అనుకుంటాను, సార్ వాళ్ళది. సో జూమ్ కండక్ట్ చేస్తూ పత్రి సార్ని వీక్లీ 2 times పిలిచేవారు, మండే అండ్ థర్స్డే. సో అలా మేడం నాకు మెసేజ్ పెట్టేది, సార్ వస్తున్నారు ఈ రోజు జూమ్ లో జాయిన్ కమ్మంటే. అప్పుడు జూమ్ అంటే కూడా మనకు అంతగా తెలియదు. సో సార్ అంటే, పత్రి సార్ ఎవరు, పత్రి సార్ గురించి కూడా తెలియదు మేడం. ఈయన ఎవరు, ఈయన గురించి నాకు చెప్తున్నారు మేడం. సరేలే మేడం చెప్పారు కదా, జాయిన్ అవుదామని జాయిన్ అయ్యాను. సో అలా మేడం చెప్పినప్పుడు ఆయన, పత్రి సార్ వచ్చి క్లాసెస్ చెప్పేవారు. అంటే ఆయన అందరినీ పిలిచి అడిగేవారు, ఏంటి సంగతులు అలా అడిగేవారు. సో అలా ఇంకా ఎప్పుడు డైలీ 9 అవుతుందని అంటే వెంటనే పరిగెత్తుకుంటా జూమ్ లో జాయిన్ అవ్వడం. సో జాయిన్ అయ్యి ఇంకా ఎంతో మంది మా పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవాలు చెప్పించారు స్టార్టింగ్ లో. సో అవన్నీ వింటూ ఉంటే, అలా కూర్చోగానే జూమ్ లో జాయిన్ కాగానే ఫుల్ ఎనర్జీ వచ్చింది మేడం. సో అలా మెడిటేషన్ డీప్ గా వెళ్ళేదాన్ని, చాలా డీప్ గా మెడిటేషన్ లోకి వెళ్ళేదాన్ని. ఆ ఎనర్జీ కోసమని ఆ జూమ్ కి బాగా అట్రాక్ట్ అయిపోయాను. సో అలా అట్రాక్ట్ అయిపోయి ఇంకా ఆ జూమ్ ని వదలలేదు. అలా దాంట్లోనే ఉంటూ, సో అందులో ఉన్నప్పుడే పత్రి సార్ తోని 3 times మాట్లాడాను మేడం. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు అయితే చాలా ఏడుపు, ఎలా అంటే ఒకటే ఏడ్చాను సార్ని చూసి.
అందరేమో మాట్లాడండి మాట్లాడండి సారు అలా ఉంటే కోప్పడతారని అందరూ అంటున్నారు. బట్ సార్ అంటున్నాడు ఏడవని ఏడవని అని సార్ అంటున్నారు, పత్రి సార్. ఏడవని వదిలేయండి, తనని ఏమనకండి అని అంటున్నారు. అప్పుడు సార్కి చెప్పాను, నాకు మిమ్మల్ని చూస్తుంటే బాబానే కనిపిస్తున్నారు మీ లోపల. ఓకే బాబా ఓకే బాబా అంటున్నారు. అలా మా చిన్న పాప కూడా నా పక్కనే ఉంది, తను కూడా మాట్లాడింది సార్ తోని. యాక్చువల్ గా అయితే పిల్లల్ని ఎవరిని సార్ మాట్లాడలేరంట. తను నా పక్కనే ఉంటే తను అరుస్తుంటే పాపకి ఇవ్వమని సార్ అన్నారు, ఇచ్చాను. అప్పుడు తను ఎంత 6 ఇయర్స్. సో అలా సార్ తోని తన కనెక్టివిటీ అనేది అప్పుడు నాకు ఆ బంధం అనేది తెలిసింది. అప్పుడు తెలిసింది సార్ యొక్క ఆ ఇంపార్టెన్స్ అనేది. ఎందుకంటే ఆ ఎనర్జీ కానీ, ఆయనే ఆ ఫేస్ లో ఆ కాంతి కానీ అదంతా కూడా నేను చూశాను. నేను ఆ కాంతితో ఎంతో అద్భుతంగా ఎదిగాను అప్పటి నుండే మేడం. సో అలా వెంటనే తర్వాత 2021లో నరేంద్ర ఆసూరి సార్ పత్రిజీ ప్రబోధాలు అని కండక్ట్ చేశారు మేడం. స్టార్ట్ చేశారు. అప్పుడు 12 జూమ్స్ లో ఒకేసారి. సో అప్పుడు హోస్టింగ్ చేయండి మేడం, మీరు బాగా మాట్లాడతారు, అలానే క్లాస్ చెప్పండి అంటే, అమ్మో నేను ఇప్పుడే కొత్తగా వచ్చాను సార్, నేను ఎలా చెప్పగలుగుతాను అని అంటే, లేదు మీరు మాట్లాడే విధానం బాగుంటుంది, ఎందుకంటే ఎప్పుడు క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు జూమ్ లో, సో కాబట్టి చెప్పగలుగుతారు అని అన్నారు. సో అలా నా జర్నీ అనేది స్టార్ట్ అయింది మేడం. ఈ ఆధ్యాత్మికంగా, ఈ ధ్యానంలో, ఈ పిఎస్ఎస్ఎం లో నా జర్నీ ఈ విధంగా స్టార్ట్ అయింది. ఈ విధంగా నేను చక్కగా ఆ జూమ్ లో ఉంటూ ఎంతో నేర్చుకొని, ఎంతో మంది చెప్పిన, ఆ పిరమిడ్ మాస్టర్ చెప్పిన ఆ ఆత్మజ్ఞానం విని నేను ఎంతో నేర్చుకొని ఎంతో ఎదిగాను మేడం. ఎందుకంటే సో అంటే మనకి సజ్జన సాంగత్యం లేకుంటే మనము పక్కదారి వెళ్తూ ఉంటాం. మనకు పత్రి సారు ఎలా అంటే మనని ఒక తల్లి, అంటే ఒక బర్డ్ ఉంది, ఒక పక్షి ఉంది. ఆ పక్షి తన పిల్లలకి ఏ విధంగానైతే ఒక గూడులో పెట్టి ఏ విధంగానైతే ఆహారం అందించి ఎదిగేదాకా ఉండి తర్వాత పంపిస్తుందో, ఆ విధంగా ఇక్కడ మనకు పత్రి సారు 18 ఆదర్శ సూత్రాలు, అలానే 13 వ్యక్తిగత సూచనలు, అలానే మనం పిరమిడ్ మాస్టర్స్ అని 13 సూచనలు, ఇవన్నీ కూడా ఇచ్చి అది ఒక గూడు. ఈ 18 ఆదర్శ సూత్రాలు కానీ, ఆ 13 వ్యక్తిగత సూచనలు కానీ, అలానే మనం పిరమిడ్ మాస్టర్, ఒక పిరమిడ్ మాస్టర్ ఏ విధంగా ఉండాలని 13 రకాలుగా మనకు తెలియజేశారు. ఇవన్నీ కూడా ఒక గూడు. అంటే ఆయన ఒక తల్లిలాగా మనని ఆ గూడులో పెట్టాడు, పక్కతో పక్కతో పట్టకుండా. సో లేకుంటే మనము ఆ ఆధ్యాత్మికంగా ఈ 18 ఆదర్శ సూత్రాలు మనం వినకుండా, మనం చదవకుండా, మనం వాటిని పాటించకుండా ఉంటే మనం పక్కతో వెళ్ళిపోతాం. ఈ ఆధ్యాత్మికంగా నుంచి భౌతికంగా ఎన్నో మనము కుటుంబంలో సంఘంలో ఉన్నాం కాబట్టి, సో ఎన్నో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ప్రాపంచిక విషయాలు జరుగుతుంటాయి, ఎంతో మంది ప్రాపంచిక వ్యక్తులు కలుస్తూ ఉంటారు, వాళ్ళు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. వాటికి అట్రాక్ట్ అయ్యి ఈ ధ్యానం అనేది, ఈ ఆత్మజ్ఞానం అనేది పక్కకు పెట్టి మనం వెళ్ళిపోయే వాళ్ళం. సో కానీ మనకు ఒక గూడు, ఆ గూడునిచ్చాడు, 18 ఆదర్శ సూత్రాలు ఇవన్నీ ఒక గూడునిచ్చి ఆ గూడులో పెట్టి మనని ఎటు వెళ్లకుండా చక్కగా చక్కటి వేలో వెళ్ళేటట్టు చేశారు పత్రి సార్. నిజంగా సో ఎంత అదృష్టవంతులమో మనం నిజంగా, రియల్లీ ఈ పిఎస్ఎస్ఎం లో ఉండడం అనేది ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతమే మేడం. లేకుంటే ఇంతటి అదృష్టం అనేది మనకు ఉండదు. సో ఏ సొసైటీలోకి వెళ్ళినా కానీ ఇంత చక్కగా మనని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లలేరు. ఎందుకంటే వాళ్ళు నాలెడ్జ్ ఇస్తారు, సో ఇంకా పంపించేస్తారు. సో మనం ఇంకా మళ్ళీ ప్రాపంచికంగా కుటుంబంలోకి వచ్చిన తర్వాత, ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ఆరాలోకి వెళ్ళినప్పుడు మనది అదంతా కూడా మనం ఎంతో స్ట్రాంగ్ ఉంటే మాత్రమే అక్కడ తట్టుకొని నిలబడగలుగుతాము. సో ఇక్కడ నిలబడగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే ఇంతటి చక్కటి అవన్నీ కూడా ఇచ్చి ప్లస్ ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి మీకు మీ తోటి వారికి నేర్పించమన్నారు కాబట్టి పిఎస్ఎస్ఎం అనేది ఇంత ఆధ్యాత్మికంగా ఎదగగలిగింది. ఇన్ని దేశాలకి విశ్వవ్యాప్తంగా ఆ వ్యాప్తి చెందింది అంటే కారణం ఏంటంటే, సో సార్ ఒకటి, నేను ఒక్కరినే గురువుని కాదు, నేను ఒక్కరినే మాస్టర్ని కాదు, ప్రతి ఒక్కరూ మాస్టరే, ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానం ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాలి అని చెప్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దగ్గర దాకా మన జీవితంలో ఎవరెవరైతే ఎదురైతారో వాళ్ళ దగ్గర మనకి ఏదో ఒక అంశం అనేది మనం నేర్చుకోవాలి, ప్రతి జీవి నుంచి కూడా నేర్చుకోవాలని చెప్తారు పత్రి సార్. సో అలా మనమైతే ఎప్పుడైతే నేర్చుకుంటామో ప్రతి అంశం, అంటే మనకు కొత్త వాళ్ళు కనిపించగానే వాళ్ళలో ఏదో ఒక విషయం అనేది ఉంటుంది.
సో ఇదంతా కూడా మనం అవగాహన చేసుకొని నేర్చుకున్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతాం మేడం. సో నేను ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను నా జీవితంలో. 18 ప్రిన్సిపల్స్ ఎప్పుడూ కూడా నేను తప్పకుండా తూచా తప్పకుండా ఎప్పుడూ కూడా మనకి ధ్యాన జీవితంలో వస్తాయి కాబట్టి ఎప్పుడూ తీసి చదువుతూ ఉంటాను. సో నేను ఎలా ఉన్నాను, ఇంకా ఎలా నేను ముందుకెళ్ళాలి. సో మనకి ఈ కుటుంబంలో ఉన్నప్పుడు ప్రతిసారి మనకి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. సో అక్కడ నేను అవేర్నెస్ లో ఎంత ఉంటున్నాను, నా ఎరుక ఎంత ఉంది, సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, సో వెంటనే మనకి లోపల నుంచి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఇలా ఉండకూడదు అనేది మన ఇంట్యూషన్ నుంచి మనకు వస్తుంది. ఈ అనుభవాలన్నీ నేను పొందుతున్నాను కాబట్టి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. లేకుంటే ఆ ప్రాపంచిక జీవితంలో పడి నేను కొట్టుకొని అలానే జీవించేదాన్ని. సో ఇదంతా కూడా అద్భుతంగా జరగాలి అంటే ధ్యానం అనేది కంపల్సరీ. సో ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఇంకా పత్రి సార్ చెప్తూ ఉంటారు. నేను మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ధ్యానంలోనే కాదు, మనకి సూచనలు కావచ్చు, అనుభవాలు కావచ్చు. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తాం, మనకు కావలసిన ఆ సత్యం ఏదో జ్ఞానం ఏదో వెంటనే మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే అది మనకు అందుతుంది. అంటే మనం అనుకుంటూ ఉంటాము, అంటే నాకు ధ్యానంలోనే రావాలి అని కాదు. అంటే ఎవరి యొక్క స్థితిని, ఎవరి యొక్క ఫ్రీక్వెన్సీ బట్టి వారికి ఆ విధంగా అందించబడుతుంది. సో నీకు ఆ యూట్యూబ్ ద్వారా ఆ నాలెడ్జ్ అందితే నువ్వు కరెక్ట్ గా నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతావు అన్నప్పుడు దాంట్లోనే వస్తుంది. లేకుంటే పిఎంసి ఛానల్ పెట్టినప్పుడు పిఎంసి ఛానల్లో కావచ్చు, లేకుంటే ఎవరితోనైనా మాట్లాడుతావు, సజ్జన సాంగత్యం చేస్తావు, వారి ద్వారా అందవచ్చు ఆ నాలెడ్జ్ అనేది, ఆ మెసేజ్ అనేది. సో నిన్ను ఇప్పుడు నేను బాగా ఎవరి గురించి అయినా ఆలోచిస్తున్నాను, సో వాళ్ళు నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అన్నప్పుడు వెంటనే మనకి ఏంటిది, సో ఒక వాట్సాప్ లో కావచ్చు ఏదైనా మెసేజ్, లేకుంటే ఎవరైనా స్టేటస్ ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేయగానే చక్కటి మెసేజ్ అనేది ఉంటది. అంటే అది మన మైండ్ కి తాకుతుంది, అరే నా కోసమే వచ్చింది ఇది, నేను చేస్తున్న తప్పు అనేది ఈ విధంగా నాకు చూపించారు. అంటే ప్రతిసారి అది వాణి మేడం చెప్పారు మేడం, పామూరు వాణి మేడం ఉన్నారు కదా, మేడం అడిగారంట. సో ఏమని అంటే ఒకసారి, సార్ మీరు ఎప్పుడు మా పక్కనే ఉండరు కదా, సో మరి మాకు ఏదైనా డౌట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఆధ్యాత్మికంగా, వస్తుంటే మరి మేము ఏం చెయ్యాలి అని అంటే, నేను పక్కనే ఉండాల్సిన అవసరం లేదు, నీకు ఇప్పుడు డిజిటల్ గా ఎంతో ఎదుగుతున్నారు, నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయగానే నీకు ఆ మెసేజ్ అనేది నేను ఇచ్చే మెసేజ్ ఆ రూపంలో వస్తుంది. అలానే ఒక వాట్సాప్ ఓపెన్ చేయి, వాట్సాప్ గ్రూప్, స్పిరిచువల్ గ్రూప్, దాని ద్వారా నీకు అందుతుంది. సో నేనే ప్రత్యేకంగా వచ్చి నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారట. ఆ విషయం నాకు వాణి మేడం చెప్పారు. నేను ఒక రోజు అడిగితే, మీరు చక్కగా సార్ తోని ఎంతో అద్భుతంగా ఎన్నో రోజులు మీరు కలిసి ఉన్నారు, ఆయన ద్వారా ఎంతో జ్ఞానం పొందారు, మరి మేము ఆ ప్రత్యక్ష జ్ఞానం పొందలేదు కదా అని నేనంటే, మేడం చెప్పారు, అసలు ఏంటి నీకు పిచ్చా, ప్రత్యక్ష జ్ఞానం ఏంది, పరోక్ష జ్ఞానం ఏంది, పత్రి సార్ ఎప్పుడు ప్రత్యక్షంగానే ఇస్తారు, యూట్యూబ్ లో ఇచ్చిందంతా కూడా అది ప్రత్యక్ష జ్ఞానం, నీకు ఆ జ్ఞానం కావాలన్నప్పుడు నీకు వెంటనే నీకు అదే వస్తుంది, నువ్వు ఓపెన్ చేయగానే నీకు ఆ జ్ఞానం అనేది వెంటనే సార్ ద్వారా కావచ్చు, సార్ ఇచ్చిన మెసేజ్ రూపంలో కావచ్చు, ఒక కొటేషన్ రూపంలో కావచ్చు, అది నీకు అందుతుంది. సో నీకు ఏది కావాలో అది నువ్వు తీసుకుంటావు అని చెప్పారు. సారే ప్రత్యక్షంగా నీ ముందుండి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నాకు సార్ చెప్పారు, పత్రి సార్ చెప్పారు కాబట్టి నేను ఈ విషయం నీకు చెప్తున్నానని చెప్పారు. నిజంగా రియల్ గా అది ఇప్పుడు గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఎంతో, అది చెప్తున్నప్పుడు కూడా ఎనర్జీ అనేది అద్భుతంగా వస్తుంది మేడం. రియల్లీ రియల్లీ పత్రి సార్ మనతోనే ఉన్నారు. అంటే మనకు సార్ యొక్క నాలెడ్జ్ అనేది తులసి దళం బుక్ ద్వారానో, లేకుంటే పత్రిజీ ప్రబోధాల ద్వారానో, లేకుంటే ఎన్నో మెసేజ్ల రూపంలో, ఎంతో మంది ఇప్పుడు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి విఎస్ఎస్ లో, ఆ రూపంలోనైనా మనకు అందుతుంది అంటే ప్రత్యక్షంగా మన దగ్గరే ఉండి మన కోసమే ఆ నాలెడ్జ్ ని సారిస్తున్నారు అనే విషయం మనం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మన వెంటనే ఉన్నారు. సో అప్పుడు ఎవరో ఒకరి దగ్గర ఉండేవారు భౌతికంగా సార్, కానీ ఇప్పుడు హాస్టల్ గా ఎక్కడైతే పిరమిడ్ మాస్టర్స్ ఆ నిజాయితీగా ఆ సార్ చెప్పిన అన్ని పాటిస్తూ ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ దగ్గర ప్రతి సార్ వెంటనే ఉంటాడు. ఆయన యొక్క ఆరాలో మనం ఉండగలుగుతాము. ఆయన యొక్క ఆరా అనేది ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. సో ఆయన ఆరాలో మనం ఉన్నామా లేదా అంటే మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ప్రతి జీవితో మనం ఎలా ఉంటున్నామో ఆ మైత్రి భావం అనేది మనలో ఉందా. పత్రి సార్ ఎందుకు వచ్చాను నేను భూమి మీద కంటే,
ప్రతి జీవిని కూడా కాపాడడానికి అని చెప్పారు. సో ఆ వేళ మనం ఉన్నామా లేదా అని చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సో ఆ ఎనర్జీ ఉంటుంది. చూడండి, ఏదైనా సంకల్పం, మన సంకల్పం పెట్టుకుంటూ ఉంటాం. మెడిటేషన్ లో సంకల్పాలు పెట్టుకుంటారు. పత్రిసారి అయితే సంకల్పాలు ఏం అవసరం లేదు, నువ్వు ధ్యానం చేయి. ధ్యానం చేస్తే నీకు కావాల్సింది ఏదైతే ఉందో నీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, నీకేది అవసరం అది కంపల్సరీ నీకు వస్తుంది అని చెప్తారు పత్రిసారి. అంతేగాని ప్రత్యేకంగా నాకు ఇది కావాలి, నాకు ఇల్లు కావాలి, నా కొడుకు పెళ్లి కావాలి, నా కొడుక్కి జాబ్ కావాలి, నా కూతురికి ఇది కావాలి, నాకు ఇవన్నీ కావాలి, నాకు రోగం తగ్గాలి, ఇవన్నీ కూడా ఏ కోరికలు ఏ సంకల్పాలు అవసరం లేదు. చక్కగా నువ్వు ధ్యానం చేస్తే నీకు కావాల్సింది ఏదైతే ఉందో అది వస్తుంది. ఎందుకంటే మన యొక్క శక్తి, ఆ శక్తి అనేది ఆ విశ్వమయ ప్రాణశక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ ఏం చేస్తుంది అని అంటే, సో మనకి కోనేరు వరలక్ష్మి మేడం చెప్పిన దేవరహస్యాల బుక్ లో ఉంటుంది మేడం. ఏంటంటే మన యొక్క ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో సో బ్లడ్ లో కూడా చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటాయంట. ఆ బుడగల రూపంలో ఉన్న ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ కాస్మిక్ ఎనర్జీ ఏం చేస్తుందంటే దాన్ని బ్లాస్ట్ చేసుకుంటూ వెళ్తుందంట. సో అలా బ్లాస్ట్ అయిపోయినప్పుడు నీకున్న ఆ రోగం అనేది క్లియర్ అవుతూ ఉంటుందంట. అంటే కాస్మిక్ ఎనర్జీకి అంత పవర్ ఉంది. సో ఆ కాస్మిక్ ఎనర్జీ గ్రహించాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలి అంటే ప్రశాంత వదనంతో ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి. అలానే ప్రతి ఒక్కరిలో కూడా ఆ ప్రేమతత్వాన్ని నింపాలి. నువ్వు ఎంత ప్రేమ ఉంటావు అంటే సో దైవిక ప్రేమ అంటారు. అంటే అన్‌కండిషనల్ లవ్ అనేది నువ్వు ఎప్పుడైతే అందరికి ఇస్తావో ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీ అనేది నీ లోపలికి వస్తూ ఉంటుంది. చూడండి, ఒక తలనొప్పి కానీ, ఒక ఏదైనా నొప్పులు మనకు వచ్చినాయి అనుకోండి, వెంటనే కూర్చొని మనము ఆ ప్రేమను మనం ఆహ్వానించి, ఆ ప్రేమను మనం అందరికి ఇస్తున్నట్టు ఫీల్ అవుతే, వెంటనే మనకి ఆ బాధ, ఆ నొప్పి అన్నీ కూడా పోతాయి మేడం. నేను ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నాకేదైనా ఆ నొప్పి కానీ, ఆ పెయిన్ కానీ వస్తున్నప్పుడు కూర్చొని ఆ ప్రేమను నేను అందరికి ఇస్తున్నట్టు. అంటే ఆ ప్రేమ నాలో లోపించింది కాబట్టే నాకీ బాధ ఇదంతా కూడా కలుగుతుంది అనే ఒక ఫీల్ కలుగుతది. సో ఎవరికో నేను కష్టాన్నిచ్చాను, బాధనిచ్చాను కాబట్టే ఈ తలనొప్పి నాకు వస్తుంది. నేను వెంటనే ప్రేమను నేనంతా అందరికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో కళ్ళు మూసుకొని చక్కగా ఆ ప్రేమను అందరికి ఇస్తున్నట్టు నేను భావన చేయగానే ఆ నొప్పి అంటే మన యొక్క మైండ్ ఏంటంటే సో ఆ పీస్‌ఫుల్ కండిషన్‌కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఆ నొప్పి, ఆ బాధ అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మెడిటేషన్‌లో ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందంట. సో, హార్మోన్ ఏం చేస్తుందంటే ఆ పెయిన్ మనకు తెలియకుండా చేస్తుందంట ఆ నొప్పిని. సో, అప్పుడు ఆ నొప్పి, ఆ బాధ అనేది మనకి ఏది ఉండదు. సో, మైండ్‌ని మనకి ఆ నొప్పి, ఆ బాధ నుంచి రిలీఫ్ చేసేది ఏంటంటే ప్రేమ, స్నేహ భావము, మైత్రి భావము ఇవన్నీ కూడా ఇలాంటి భావాలు మనలో ఉన్నప్పుడు ఏ రోగము దగ్గరికి రాదు. మనలో కోపము, ద్వేషము, స్వార్థము ఇవన్నీ ఉన్నప్పుడు ఇవేం చేస్తాయంటే మైండ్‌లో మనకి ఆ నొప్పిని ప్రేరేపించే హార్మోన్‌ని రిలీజ్ చేస్తాయంట. దానివల్ల మనకు ఆ నొప్పి, ఆ వ్యాధి, ఆ బాధ అనేది కలుగుతుందట. ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉన్నప్పుడు సో, ఆ బాధ నుంచి విముక్తి పొందే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది మైండ్‌లో. కాబట్టి మనకి ఏ రోగం ఉండదు. సంతోషంగా ఉంటాం. ఆ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ అనేది సో, మనకి ఆ ధారాళంగా మనం గ్రహించగలుగుతాము. సో, అందుకోసమే మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని చెప్తూ ఉంటారు ఎంతో మంది. మన పత్రిసారి కూడా అంటుంటారు. "నీ మొహం పైన చిరునవ్వుతో ఉండు. ఉన్నప్పుడు నువ్వు ఆ చిరునవ్వు ఉన్నప్పుడు నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే నీకు తారసపడతారు" అని చెప్తారు. నువ్వు బాధ, దుఃఖంతో ఉన్నప్పుడు నీకలాంటి వ్యక్తులే పరిచయం అవుతారు. నువ్వెప్పుడు నవ్వుతూ ఉన్నావనుకో, నవ్వుతూ చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతూ ఉన్నప్పుడు, అలానే మైత్రీ భావం స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు, నీ చుట్టూ ఉన్న వాతావరణం ఆ విధంగానే మారిపోతుంది. అలానే నేను ఇంకొకటి కూడా తెలుసుకున్నాను మేడం. సో, రామాచారి సార్ చెప్పారిది. నేను ఒక క్లాస్‌లో విన్నాను. ఏంటంటే, సో, వాళ్ళ ఒకసారి వాళ్ళ అక్క కొడుక్కికంట చాలా ప్రాబ్లమ్ అంట. సో, మెడిటేషన్‌లో కూర్చోబెట్టినా కానీ ఆయనకి విపరీతమైన బాధ. సో, ఆయన కంట్రోల్ ఉంటలేదు బాడీ. సో, ఎందుకిలా జరుగుతుందని సార్ థర్డ్ ఐ మాస్టర్ కాబట్టి చక్కగా కూర్చొని ఆయనే గమనించినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన పబ్‌జీ గేమ్ బాగా ఆడేవాడంట ఆ అబ్బాయి. చాలా విపరీతంగా ఆడేవాడంట. సో, ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, ఎక్కడో యూఎస్‌లో ఉన్న అక్కడికి ఆ తరంగాలు వెళ్ళడం జరిగింది. అక్కడ సో, ఒక అతని చేతిలో గన్నుందంట. ఆ తరంగాలు ఆయన చేతిలోకి వెళ్ళి, ఒక అబ్బాయి ఆ గన్ను ద్వారా ఒక అబ్బాయిని చంపేసాడంట.
సో ఆ సోల్ అనేది నీ ద్వారానే నేను మరణించానని ఆ సోలు ఈయనని కష్టపెడుతుందంట వచ్చి. సో అంటే అప్పుడు అడిగాడంట ఈ అబ్బాయి ఏం చేశాడంటే, ఈ అబ్బాయి ఎప్పుడు పబ్జి ఆడితే షూట్ 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 అని 1000 సార్లు ఆయన రోజుకి అంటూనే ఉన్నాడు. ఆ ఫ్రీక్వెన్సీ అనేది సో ఆ అక్కడ గన్ పట్టుకున్న అతనికి వెళ్ళింది. అతను ఎదురుగా ఉన్న నన్ను కాల్ చేశాడు. కారణం ఎవరు అంటే ఇతనే. సో అతను చంపిన ఆయన కాదు, గన్తో పేల్చిన ఆయన కాదు. ఇక్కడ తప్పు చేసింది మీ అబ్బాయి కాబట్టి సో నేను అందుకోసం ఇక్కడికి వచ్చానని చెప్పాడు. అప్పుడు ఆ అబ్బాయితోని మెడిటేషన్ లో సారీ చెప్పించగానే సో ఆ సోల్ వెళ్ళిపోయిందంట. అంటే మన ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఉంటుంది అని అంటే, మన ఆలోచన విధానం అనేది మనం మన తలుపు చెడుగా ఉన్న మన యొక్క ఆలోచన అనేది చెడుగా ఉన్నా కానీ ఆ ఫ్రీక్వెన్సీ అంటే మనం ఐ ఫ్రీక్వెన్సీ ఆలోచన ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో ఐ ఫ్రీక్వెన్సీలో ఎవరున్నారో వాళ్ళకి రీచ్ అవుతుంది. అలానే లో ఫ్రీక్వెన్సీ మనది ఎక్కువ, మనము మన గురించి కూడా చెడుగా అనుకోవద్దు. సో నేను నా గురించి బాధగా దుఃఖంగా ఎందుకు ఈ జీవితము, ఇంకా చనిపోతే బాగుండు, ఇలాంటి ఆలోచనలు మనం చేసుకోవద్దు. ఎందుకంటే మనం మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి మన ఫ్రీక్వెన్సీ ఐలో ఉంది కదా. సో అది మనకి చేరదు. ఆ లో ఫ్రీక్వెన్సీలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీచ్ అవుతుంది. సో వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అది ఇంప్లిమెంట్ జరుగుతుంది. మన యొక్క ఆలోచన కాబట్టి ఇది చాలా పెద్ద కర్మనంట. సో ఆలోచనలతో చేసేది చాలా పెద్ద కర్మనంట. మనము నోటితోని చేసేది, చేతులతోని చేసేదే కర్మ అనుకుంటూ ఉంటాం చెడు చేస్తుంటే. మనం చెడుగా ఆలోచన చేస్తే అది చాలా పెద్ద కర్మ అవుతుంది. ఆ కర్మ అనేది ఆ ఫలితం మనమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మన యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉండాలంటే ఎప్పుడు కూడా మెరాక్యులస్ థాట్స్, మెరాక్యులస్ ఆలోచనలు ఉండాలి. విశ్వ కళ్యాణం గురించి ఆలోచించాలి. సో విశ్వ కళ్యాణం గురించి మనం ఒక థాట్ పెట్టామనుకోండి ఏంటంటే, సో విశ్వం అంతా కూడా శాకాహారమయం కావాలి, పిరమిడ్ మయం కావాలి, ప్రతి ఆ వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి ఈ లోకంలో అని మనం ఒక థాట్ పెడితే వెంటనే ఆ ఎనర్జీ అనేది మనకి వస్తుంది. ఇక్కడ పీనియల్ గ్లాండ్ అనేది వెంటనే మనకి రియాక్ట్ అవుతుంది మేడం. మీరు గమనించి చూడండి. ఆ థాట్ పెట్టి ఒకసారి విశ్వ కళ్యాణం కోసం థాట్ పెట్టి కళ్ళు మూసుకోండి, వెంటనే ఆ ఎనర్జీ ఎంత గ్రాస్ప్ చేస్తామంటే, అదే మనం లో లెవెల్ ఆలోచనతో కూర్చున్నాం అనుకోండి ఎంత డీలా పడిపోతాం. ఇవన్నీ గమనించండి. సో అంటే చూడండి మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే మనకు అంతా అర్థమవుతుంది. లేకుంటే మన ఆలోచనలు ఎప్పుడు కూడా పక్కవాడు కొంచెం ఎదుగుతుంటే ఆలోచన వేరే విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం కర్మలు మూటగట్టుకుంటున్నాం. నేను చక్కగా ఉంటున్నాను, ఎవరికి నేను హాని చేయట్లేదు, నాకెందుకు రోగాలు వస్తున్నాయి, వీడికే ఎందుకు ఇన్ని రోగాలు, వీడే మంచి వ్యక్తి కదా అనుకున్నాం. అంటే లోపలిది మనం చూడట్లేదు కదా, బయటది మాత్రమే చూస్తున్నాం. బయట ఏ విధంగా ఉంటుండో బయట నటిస్తున్నాడు, లోపల మాత్రము అన్ని క్రూరమైన ఆలోచనలు, అందరి గురించి కూడా వాళ్ళు ఎదగద్దు, వీళ్ళు ఎదగద్దు, నేనే ఎక్కువ ఎదగాలి, నేనే ఎక్కువ ఆధ్యాత్మికంగా ఎదగాలని కూడా ఉంటది కొందరికి. అది కూడా చాలా తప్పు. సో అలానే మనం ఇప్పుడు జ్ఞానవంతులం, మనకంతా జ్ఞానం తెలిసింది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని. ఆ తెలిసి కూడా మనం చేసే చిన్న తప్పైనా కానీ పెద్ద మహాపాపం అయిపోతుంది, పెద్ద కర్మ కిందికి కౌంట్ అయిపోతుంది. సో ఒక అజ్ఞాని చేసేది ఏదైతే ఉందో వాళ్ళకి తక్కువగా వాళ్ళకి శిక్ష అని ఉంటుంది. జ్ఞాని చేసేదానికి పెద్ద తప్పు, పెద్ద శిక్ష ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ మనకు పత్రిజీ గారు చెప్పారు, నేను చెప్తాను మేడం. సో ఏంటంటే క్రికెటర్ గవస్కర్ గురించి తీసుకున్నారు. సార్ ఎక్కువ క్రికెట్ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు. సో అయితే ఏం చెప్తారంటే, ఇప్పుడు బాగా ఆడే ఈ గవస్కర్ ఏం చేస్తాడు, అతను ఆ బౌలర్ బాల్ వేసినప్పుడు కాలు పెట్టాడు అనుకోండి అవుట్ అవుతాడు. అవుట్ అయితే అప్పుడు అందరు ఏం చేస్తారు, ఈయనను బాగా తిడతారు, బాగా తిడతారు, స్క్రోల్ చేస్తూ ఉంటారు. ప్రపంచంలోని ప్రతి మీడియా కూడా ఈయన గురించి ఎలా మాట్లాడుతుందంటే, ఇంత క్రికెట్ వచ్చి ఇన్ని రోజుల ఎక్స్పీరియన్స్ ఉండి ఎలా చేశాడు ఈయన అని తిడతారు. అదే అప్పుడే బ్యాట్ పట్టుకొని ఆ గ్రౌండ్ లోకి వచ్చిన వ్యక్తి అలా చేస్తే ఆయన గ్రౌండ్ లోకి రావడమే గ్రేట్. అంత వచ్చి ఆయన ఆ బ్యాట్ అడ్డు పెట్టిండంటే ఆ గ్రౌండ్ లోకి వచ్చి బ్యాట్ పట్టుకోవడమే గ్రేట్, నిజంగా రియల్లీ గ్రేట్ అని ఆయనని అంటారు. కానీ ఈయనని ఇంత మీడియా మొత్తము కూడా, మీడియా ఏంది ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా ఆయనని ఏ విధంగా దూషిస్తారు. అదే విధంగా జ్ఞానవంతులకి అజ్ఞానవంతులకి ఎలా ఉంటుందంటే, జ్ఞాన ఉన్న వాళ్ళు ఎవరైతే ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు చిన్న తప్పు చేసినా కానీ అది మహాపాపం అవుతుంది, పెద్ద కర్మ అవుతుంది అని చెప్తున్నారు. సో ఒక ఆవిడ ఉందంట, ఒక అమ్మాయి, సార్కి పరిచయం ఉన్న అమ్మాయి గురించి చెప్పారు. ఆమె చాలా మెడిటేషన్ చేస్తుంది, అలానే మ్యారేజ్ చేసుకుంది, థర్డ్ ఐ మాస్టర్. ప్లస్ ఆమె అంతకు ముందు ఒక అబ్బాయిని లవ్ చేసిందంట.
సో ఆ అబ్బాయిని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోక వేరే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. యుఎస్కి వెళ్ళింది, బాగా ఉంది. కానీ ఆ అబ్బాయిని మర్చిపోలేకపోతుంది. సో భర్తను వదిలిపెట్టాలంటే ఆ భర్తను కూడా ఆయనను మోసం చేయొద్దు అని ఉంది. సో ఆమె మొహం మీద చిరునవ్వు ఉంటుంది. సో ఇండియాకి వచ్చినప్పుడు సార్ని కలిసిందంట. ఎలా ఉంది జీవితం అంటే, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పిందంట. బాగా ఉంది, చక్కగా మెడిటేషన్ చేస్తున్నా అనుభవాలు చెప్తుంటే సార్కే అనిపించదంట, అమ్మా ఈ అమ్మాయి ఎంత గ్రేట్ అని. అట్లాంటి అనుభవాలు ఉన్నాయంట, తాడే అనుభవాలు. సో ఆధ్యాత్మికంగా కూడా బాగా ఉంది ఈ అమ్మాయి అని అనుకున్నారంట సారు. నెక్స్ట్ డేనే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందంట. అంటే అక్కడ కండిషన్ ఏంటంటే, ఆ సిచ్యువేషన్ ని ఆమె ఎంత మెడిటేషన్ చేస్తున్నా గానీ ఆమెకున్న జ్ఞానం వల్ల ఆమె చేసిన తప్పు ఏదైతే ఉందో, సో ఆమె ఆ శరీరాన్ని బలవంతంగా వదిలిపెట్టింది. సో వెంటనే మళ్ళీ ఆమె నాకు శరీరం కావాలని అనుకుందంట. సార్కి తెలుస్తుంది, ఆ సారు మహాజ్ఞాని కాబట్టి. అప్పుడు ఆమెకి ఎంత పెద్ద శిక్ష అంటే, ఎందుకంటే సో జ్ఞానం లేని వాళ్ళు చేసే తప్పుకి, అజ్ఞానం ఉన్న వాళ్ళు చేసే తప్పుకి తేడా గురించి సార్ చెప్పారు. సో మనం అందరం కూడా ఇప్పుడు మనకి ఎన్నో క్లాసులు వింటున్నాం, ఎంతో జ్ఞానం వింటున్నాం, మనకు జ్ఞానం వచ్చింది. మనం చిన్న తప్పు చేసినా కానీ మనకు పెద్ద శిక్ష ఉంటుంది. సో ఆమెకు శరీరం కావాలంటే ఇంకా ఆమెకు శరీరం అనేది ఇప్పట్లో లభించదని చెప్పారు. ఆమె ఎన్నో జన్మల కిందికి వెళ్లాల్సిందే. సో మళ్ళీ మొదలు పెట్టాల్సిందే మొత్తం జీవితాన్ని మొత్తము కూడా. ఆ ఆధ్యాత్మికంగా నేర్చుకున్న జ్ఞానం అంతా కూడా శూన్యం అయిపోయింది అని చెప్పారు పత్రి సార్. సో అలా ఆత్మ తిరోగమనంలోకి వెళ్తుంది. అంటే అంత ఈ శరీరం అనేది ఏ విధంగా లభించిందంటే, ఎందరో మాస్టర్స్, ఎందరో దేవతలు, ఆ దేవతలు వీళ్ళందరూ కలిసి ఈ శరీరాన్ని అద్భుతంగా తయారు చేసి ఈ ఒడిలోకి తల్లి గర్భంలోకి చేస్తారంట. అప్పుడు అక్కడ మనకి ఏ విధంగా కావాలి, ఆత్మ ఏ విధంగా చెప్తే ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని డిజైన్ చేసుకుంటుందంట. అలా డిజైన్ చేసుకొని ఎంతో మంది కష్టపడితే ఆ శరీరం అనేది వస్తుందంట. ఆ శరీరంలోకి మనం ప్రవేశించి మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి, భూమి మీద ఎదగాలి అంటే, ఆధ్యాత్మికంగా ఎదగాలంటే భూమే మనకి మెయిన్ పాఠశాల. సో ఎక్కడా కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే శరీరం కావాలంటే, ఆ శరీరంతోనే ఎదగాలంటే భూమి మీద అయితేనే అది సాధ్యం అవుతుంది. ఆ శరీరం తీసుకొని భూమి మీదకి వచ్చి ఆ శరీరాన్ని మధ్యలోనే నాశనం చేసుకోవడం అంటే అది మహాపాపం అని చెప్పారు పత్రి సార్. సో ఎవరు కూడా సూసైడ్ చేసుకోవద్దు. ఇంకా జ్ఞానం మనకు వచ్చిన తర్వాత చేస్తే అది మహాపాపం అవుతుంది. ఎన్నో జన్మలు వెనక్కి వెళ్తాము. మళ్ళీ మనం ఎంత కష్టపడ్డా మనకు అలాంటి స్థితి కావాలి అని అంటే ఎన్నో వేల వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. సో చూడండి, అంటే జ్ఞానం ఉన్నప్పుడు ఆలోచన ఏ విధంగా ఉండాలి, అజ్ఞానంగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మనం ఇప్పుడు జ్ఞానం ఎంతో నేర్చుకున్నాం, మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, ఎవరి గురించి కూడా చెడు తలవద్దు. సో ఎవరి గురించి కూడా చెడు అనేది మన చిన్నగా కూడా చెడు రావద్దు అనేది నేను అనుభవపూర్వకంగా నేను నేర్చుకున్నాను మేడం. ఎందుకంటే సో అందుకోసం వెంటనే వచ్చింది అనుకోండి, వెంటనే తప్పు, ఈ థాట్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఎవరికో ఏమో జరుగుతుంది, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనే ఆలోచన వెంటనే రావాలి మనకి. కాబట్టి మన ఆలోచన విధానం అనేది చాలా మార్పు జరుగుతుంది. అలానే మేడం ధ్యానంలో పత్రి సార్ చాలా అనుభవాలు ఇచ్చారు, కానీ అవన్నీ కూడా అంత అప్పటి మట్టికే. మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, ధ్యానం ద్వారా మనం ఏ విధంగా మార్పు చెందాం, ఎలా ఉన్నాం అనేది. సో నాకు ఈ పత్రిజీ ప్రబోధాలు అనే బుక్స్ మా టీం మొత్తము కూడా సార్ ఇచ్చిన లాక్డౌన్ పీరియడ్ లో ఇచ్చిన వీడియో రూపంలో ఇచ్చిందంతా కూడా బుక్ రూపంలోకి తీసుకొస్తున్నాం. అయితే మా ఇంట్లో బుక్స్ వస్తాయని నాకు తెలియదు, ఆ బుక్స్ అన్ని కూడా నా దగ్గరే ఉంటాయని. సో ఒక రోజు ఏం జరిగిందంటే, మెడిటేషన్ లో పత్రి సారు ఆ మా టీం అంతా ఉన్నారు. సో మెడిటేషన్ లో ఇది జరిగింది మేడం. నువ్వు నన్ను మోయగలవా అని అడిగారు. అడిగితే ఏంటి సార్ నాకు అంత శక్తి లేదనుకుంటున్నారా, రండి ఇప్పుడే మిమ్మల్ని తీసుకెళ్తానని భుజం పైన చెయ్యి వేసుకొని నడిపించి తీసుకొని వెళ్తున్నాను. ఓకే, మోయగలుగుతున్నావు కదా, గుడ్ గుడ్ అన్నారు. అంత 2 days కే సార్ పత్రి సార్ బుక్స్ అన్ని కూడా మా ఇంటికి వచ్చాయి, 1000 బుక్స్ మేడం. సో అప్పుడు విజయ మేడం చెప్పారు, నీకు అది ముందే నిన్ను అడిగారు సారు ఆ మెడిటేషన్ లో, సో నువ్వు దాన్ని చెయ్యగలవా. పత్రి సార్ బుక్స్ అంటే అదంతా కూడా వాళ్ళు సార్ ఒక జ్ఞాని, ఎంతో శక్తివంతమైన ఆత్మ. సో కాబట్టి ఆయన నాలెడ్జ్ ఎంత ఉందంటే అక్కడ శక్తి రూపంలో, అక్కడ ఆ బుక్ రూపంలో ఉంది. అన్ని బుక్స్ ఉన్నాయంటే అంత శక్తి అనేది ఆ బుక్స్ రూపంలో ఉంది. కాబట్టి ఆ శక్తిని నువ్వు తట్టుకోగలవా అని అడిగారు అని చెప్పారు. రియల్లీ మేడం, ఇప్పుడు చూడండి, మనము ఏ బుక్ చదివినా కానీ వెంటనే మనం బుక్ చేతిలోకి రాగానే మనము అది చదువుతున్నప్పుడు ఆ ఎనర్జీ ఫీల్ అవుతాం.
చూడండి ఒక యోగి ఆత్మకథ కానీ, ఇప్పుడు దేవరహస్యాలు కానీ, ఏ బుక్ అయినా ఇప్పుడు అలానే పత్రిజీ ప్రబోధాలు బుక్ పట్టుకోగానే ఆ ఎనర్జీ అనేది నేను అసలు ఎలా అంటే ఆ వైబ్రేషన్ అనేది బాడీలో ఇలా వస్తూ ఉంటుంది. మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధమైన ఎనర్జీని గ్రహించగలుగుతాం. మనము ఆ యోగులు ఎంతో ధ్యానం చేసి వాళ్ళు కనుక్కున్న ఆ జ్ఞానాన్ని ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా కనుక్కున్న ఆ ధ్యాన అనుభవాల రూపంలో అదంతా కూడా బుక్ రూపంలో పెట్టారు కాబట్టి ఆ శక్తి అనేది ఉంటుంది ప్రతి బుక్ కి. సో భగవద్గీత కావచ్చు, ఏ బుక్ కైనా కానీ ఆ శక్తి అనేది ఉంటుంది ప్రతి బుక్ కి కూడా. సో ఆ శక్తిని మనం చదువుతున్నప్పుడు మనం తీసుకోగలుగుతాం కాబట్టి అందుకోసమే స్వాధ్యాయం చేయాలి అంటారు. ఎందుకంటే వాళ్ళు చక్కగా ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగి, ఎంతో ధ్యానం చేసి, ఎంతో శక్తితో నిండి ఉన్న ఆత్మస్వరూపులు ఇచ్చిన జ్ఞానం, ఆ శక్తి అంతా కూడా దాంట్లో ఉంటుంది. సో కాబట్టి ఆ స్వాధ్యాయం అనేది అది తక్కువ కాదు మేడం. అందుకోసమే పత్రి సార్ మనని ముందుకు నడిపించాలి అని చెప్పి స్వాధ్యాయం అని, సజ్జన సాంగత్యం అని, ధ్యానం అని మనకి త్రిరత్నాలు ఇచ్చారు. ఈ త్రిరత్నాల్లో ఉంటూ అలానే పత్రిజీ గారు అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, మనం పిరమిడ్ మాస్టర్స్ అంటే ఎలా ఉండాలి, ఇవన్నీ మనం పాటించినప్పుడు ఆటోమేటిక్ గా పరిపూర్ణమైన ఆత్మగా మనం ఎదగగలుగుతాము. పూర్ణాత్మ స్థితికి మనం చేరుకోగలుగుతాము. ఇవన్నీ చక్కటి ఉదాహరణలు మనకు అందించి వెళ్ళారు. మనతోనే ఉన్నారు పత్రిజీ గారు ఎప్పుడూ కూడా ఆ రూపంలో. థ్యాంక్ యూ మేడం. చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కటి జ్ఞానం నాకు అందరికి కారణమైన మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.